యేసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు మీ జీవితాల్లో చేయబోతున్నాడు. ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో ఆరాధన జరుగుతున్న రండి. ఆదివార ఆరాధనకి దేవుడు మీతో మాట్లాడతాడు, పేరు పెట్టి పిలిచి గొప్ప కార్యాలు జరిగిస్తారు, గొప్ప మేలు మీరు పొందుకుంటారు. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. నా కృప నీకు చాలును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకిస్తున్నాడు. నా కృప నీకు చాలు. దేవుడు పౌలుతో మాట్లాడు, నా కృప నీకు చాలయ్యా. అవును, ఆయన కృపలో సమస్తము సమ్మేళనమై మిళితమై ఉన్నాయి. ఈరోజు ఈ లోకములో ఎన్నో నువ్వు కోల్పోయేవేమో, కానీ దేవుని కృప కనుక నువ్వు పొందుకుంటే సమస్తము సమకూడి జరగబోతున్నాయి. నీ జీవితంలో ఏమైతే కోల్పోయావో, ఏమైతే పోగొట్టుకున్నావో, ఉద్యోగమా, వ్యాపారమా, ఆరోగ్యమా, ఏమైతే పోగొట్టుకున్నావో వాటన్నిటిని తిరిగి తెచ్చేది దేవుని కృప. అందుకే దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు. దేవుని బిడ్డ, అప్పుల శ్రమల్లో, కష్టాల్లో, ఇంధనలో, అవమానాల్లో ఏంటి నా బ్రతుకు ఎటుతయ్యని పరిస్థితులను మీ జీవితాల్లో దేవుని కృప కనుక మీ మీదకి వస్తే ఒక దారి నీకు దొరుకుతుంది, ఒక త్రోవ ఏర్పడుతుంది, ఒక మార్గం ఏర్పడుతుంది, నీ జీవితంలో ఒక వెలుగు ఏర్పడుతుంది. అలాంటి కృప దేవునికి దయచేయబోతున్నాడు. చాలా మంది అనుకుంటున్నారు, ఏంటి నా జీవితం అని భయపడద్దు. దేవుడు తన కృపను మీకు చూపబోతున్నాడు. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు సింహాసనం ఎక్కడానికి గల కారణం దేవుని కృప, శాశ్వతమైన కృప. గోతిలో ఉన్న యోసేపు ప్రధానిగా మార్చబడ్డాడు, దేవుని కృప. ఈ రోజు నువ్వు అనుకుంటున్నావు, నీ శ్రమను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ కన్నీరు బట్టి అయిపోయింది నా జీవితం, కన్నీళ్లు, వేదన, దుఃఖం, ఇదేనా నా బ్రతుకం? లేదు, నా కృప నీకు చాలు. దేవుడు తన కృపను చూపబోతున్నాడు. ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం సమృద్ధిగా మీరు చూడబోతున్నారు. కాబట్టి దేని బిడ్డలారా, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. ఆయన కృప ఉంది నీ మీద. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన కృపను నువ్వు విడిచిపోదు. ఎవరిని విడిచిపెట్టినా కానీ ఆయన కృప నీతో ఉండబోతుంది. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన మీద నీ భారం వేసి దేవుని అడగండి. ఆయన కృపను మీకు సమృద్ధిగా పోతున్నాడు. ఆయన కృప నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళబోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఎంతమంది వాగ్దానం విన్నారు, నా కృప నీకు చాలనన్నావు. అవును, కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో, దుఃఖంలో వారందరితో మాట్లాడావు. నా కృప నీకు చాలు. నీ కృపను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్తా. నీ కృప బలమైన కార్యాలు చేస్తుంది ప్రభా. నీ కృప లేనిది ఉన్నదిగా మారుస్తుంది. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం ఎక్కించింది నీ కృప తండ్రి. గోతులో ఉన్న యోసేపును సింహాసనం ఎక్కించింది నీ కృప ప్రభా. ఎంతమంది శ్రమలనే గోతులో ఉన్నారు, కష్టాలనే గోతులో ఉన్నారు, కన్నీరనే, వేదననే గోతులో ఉన్నారు ప్రభు. వారందరినీ కృప ద్వారాగా బయటకు తీసుకురాబోతున్నాం. ఈ రోజు నీకు స్తోత్రం. నీ గొప్ప కార్యాలు, ఘనమైన కార్యాలు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నా కృప నీకు చాలు. ఆ కృప నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతుంది. ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించబోతుంది. అలాంటి కృప దేవుడు మీ అందరికి దయచేయును గాక. ఆమేన్.